ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. హరి హరి రమణ శ్రీరామచంద్రాభినందన సీతవత్సల కోటి భానుతేజ భానుతేజ శ్రీరామ తండ్రి వాయి ఆయన ఈ కొడలేని కథ బుడజంగలం బుడజంగల కళాకారులము. మాది లగ్మచంద మండలము, గ్రామం కనకాపురం వడ్డారు, ఊబిది చిన్న గంగారాము, గంధం నడిపి గంగారాము, ఊబిది గంగారాము ముగ్గురం బుడజంగల కళాకారులం. గొలుసురాజు కథ, విరిగల దేవి కథ. ఈ గొలుసురాజు విరిగల దేవిది మొదటి భాగం కథ సొరు పెడుతున్నాము, కథ చెప్తున్నాము. వినేటి వాళ్ళు ఆలోచించి వినండి మా కథని సయానుండి. గొప్పవాడును గాను గోవిందుడు గాను చదువు లేదు, నా వద్ద సంగీతము లేదు, నోట రాసిన రాత నవ్వునంగ దిద్దిన తప్పులు మన్నించుండి తండ్రులారా. తందాన తందాన తందనానా తందానా తందాన తందానే తందనా తందానా. ఎక్కడ పట్టంలో ఉన్నదయ్యా తందానా, ఎక్కడ దేవనందనా తందానా. పట్టమనగా 12 వామడయ్యా మహారాజా, పట్టమనగా దేవనందనా తందానా. అరవండలము 70 ఆమడయ్యా మహారాజా, అరవండలము దేవనందనా తందానా. భూపతిగిరి పట్టమున్నదయ్యా మహారాజా, భూపతిగిరి పట్టమున్నదయ్యా మహారాజా. భూపతిగిరి పట్టమేలగాడు మహారాజా, రాజు నేడు భూపతి మహారాజు మహారాజా, రాజు నేడు భూపతి మహారాజే తందానా. భూపతిగిరి పట్టము భూపతిగిరి దేశము. భూపతిగిరి పట్టంలో రాజు వనంగా పరిపాలించే ప్రభుండు భూపతిరాజు భార్య వనంగా లీలావతి. వారికి ధనము భాగ్యం శ్రీమంతం 1,00,000 కోట్ల పదార్థం ఉన్నది. హైదరాబాద్ నగరులు ఎలగించి కిటికీలు బంగారు కిటికీలు ఉన్నాయి. లక్ష్మి తక్కలేదు, ధనం తక్కలేదు, భాగ్యం తక్కలేదు. గాని వాళ్ళ కడపలో సంతాన పనులు లేక కోటి దేవుళ్ళ పూజ చేశారు. చేస్తే ఆ దేవుళ్ళ పూజ చేస్తే ఆరికి వనంగా అమ్ముండాల పిల్ల వల్లయ్యా. అయ్యో లీలావతి గరావ్యన్నా, అయ్యో ఒక్క కొడుకు కొలుసురాజురా, అయ్యో ఒక్క బిడ్డ శివలక్ష్మి, అయ్యో కొడుకు బిడ్డ జన్మమెత్తినారా. అయ్యో అయ్య భగవంతా ఓ దేవుడా. అప్పుడు మన గొలుసు రాజు శివలక్ష్మి ఎప్పుడు అమ్మల పిల్లలు జలం ఎత్తిండ్రో ఆ భూపతి రాజు లీలావతి కొడుకు బిడ్డలకు మత్తు భాగం అంతా చెప్పి కొడుకు బిడ్డల పాలు పోసి సాదుకుంటా అన్నం పెట్టి సాది 1 ఏడాది 2 నెలలు 3 ఏళ్ళ 5 ఏళ్ళ పిల్లలు అయినాక ఆ కొడుకుని బిడ్డని అన్న చెల్లెలు కదా ఇద్దరు పిల్లలని చదువు బల్లే చదువు ఊకేసినారా. ఇద్దరుగా పిల్ల వల్లని అయ్యో దేవా దేవ రామ దేవ రామ దేవ రామ. చదువులైన వాళ్ళు నేర్చుతారమ్మ, చదువు చట్టాలు వాళ్ళు నేర్చుతారమ్మ. అయ్యో దేవా దేవ రామ దేవ రామ దేవ రామ. చదువు వల్ల ఎప్పుడు చదువు కేసిండ్రో. అవును, ఇద్దరు పిల్లగాళ్ళు కూడా క్షత్రియ వంశంలో జన్మించిన పిల్లగాళ్ళు సూర్య చంద్రుల కన్నా అందం ఉన్నారు, దగదగ మెడుతున్నారు, పండి బిజిల్లా కాంతి ఉన్నారు. అన్న చెల్లెలు ఇద్దరు పడంగా చదువు క్షేత్రంలో విద్య బుద్ధులు గజేంద్ర మోక్షం బాలరామని చదివిండ్రు. ఆడికి ఒక 12 ఏళ్ల పిల్లగాళ్ళు అయిండ్రు. 12 ఏళ్ల పిల్లగాళ్ళు అయితే తండ్రి భూపతిరాజు తల్లి లీలావతి కళ్ళ చూసింది. స్వామి మన కొడుకు వడంగా గొలుసురాజు, మన బిడ్డ వడంగా చంద్రవతి. అంతే కదా, మన బిడ్డ చంద్రవతి, మన కొడుకు గొలుసురాజు. పెళ్లికి పెరిగి ఉన్నారు, వీడే ఇంట్లో ఉన్నారు. మరి మన కొడుకు వడంగా అడిగి చూద్దాం. అంతే కదా, కొడుకు పెరిగితే తండ్రికి బరువు, తల్లికి బరువు. మన బిడ్డ ఏవట్టి నాకు బాధ, కొడుకు ఏవట్టి నీకు బాధ. మన కొడుకు బిడ్డకు పెళ్లి చేసి అంటే మన అంతే కదా అని ఆ భూపతి రాజు మా కొడుకు వద్ద తండ్రి వస్తున్నాడు. అయ్యో కొడుకరారా నా గొలుసు రాజా, ప్రేమతోటి నీకు పెళ్లి చేస్తా.
రాజా నాయనా నాకు లేక లేక ఒక కొడుకు నీ తోడ ఉట్ట సెల్లెడు చంద్రవతి కానీ నువ్వు పెళ్లికి పెరిగి ఉన్నావు వీడే ఇంట్లో ఉన్నావు నేను వాటికి దేశాలు తిరిగి నీకు తగిన శ్రీకాంతం తెచ్చి పెళ్లి చేసుకుంటావా కుమారా నీకు పెళ్లి దాకా దేశం తిరిగి చక్కని సిరిగా తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు నానా భూపతి రాజా ఓతలి నీలవతి నేను పెళ్ళనుడు గాను మీరే పెళ్లి చేస్తారు కదా నాకు ఎటువంటి కాదని చెప్పన్నా నా తోడ ఉట్ట చెడు చంద్రకాంత్ ఏ విధం ఉంది కుసుమితే కుంకుమ పలుకుతే పగడాలు అడుగు అడుగు పెడితే మాడు పసుపు రాలుతుంది ఆ వడవంటి శ్రీకాంత్ అయితే పెళ్లి ఆడతా లేకపోతే తోడ ఉట్టినా చెల్లేనైతే పెళ్లి ఆడుతా కన్న తండ్రి నేను చెల్లెవడ వంటి శ్రీకాంత కావాలా లేకపోతే నేను పెళ్లిలాడబోను నానా మన చెల్లె చంద్రకాంత్ ఏ విధం ఉంది కుసుమదే కుంకుమ పలుకుతే పగడాలు రాలుతున్నాయి అటువంటి శ్రీకాంత్ తీసుకొచ్చి పెళ్లి చేస్తే చేసుకుంటా లేకపోతే తొడగుట్టే చెల్లి పెళ్లి ఆడతారే నానా ఆ మాట కొడుకు చెల్లెని పెళ్లి ఆడతాను ఎప్పుడు అన్నాడు ఆ మాట విన్నాడు కొడుకు చెల్లెని పెళ్లి ఆడతాన్న మాట విధికేలి తండ్రి వడగా భూపతి రాజు తల్లి నీలవతికి అమ్మ గుండెలై నాకు వెళ్ళు అన్నయ్యో అయ్యో కొడుకరారా నా గొలుసు రాజా పాపి మాటలు మాట్లాడుతీ వీరా అయ్యో తోడ ఉట్టినా నీ సెల్లెరా అయ్యో సెల్లెని పెళ్లిలాడతాంటి కొడుకో కొడుకా గొలుసురాజా పాపిష్టుడా పాపి కర్ముడా దుష్ట దురమార్గుడా తోడబుట్ట తోడు ఒక కళ్ళ రెండు చెక్కలు తోడబుట్ట సెల్లె ప్రేమతో చూసుకోవాలి గాని తోడబుట్ట సెల్లె పెళ్ళాడు లోకం లేని మాట ఈ దేశం మీద దేవలోకం మీద నా లోకం మీద ఎవరి నోట ఉంటే మాట నీ నోట ఉంటే ఎంత పాపమైన మాట మాట్లాడు కొడుక ఇటువంటి మాటలు వదిలిపెట్టు చెల్లెవటువంటి సుందరి నేనే ఉట్టిన్నా నేనే రాజున్నా మరి నాకే ఉట్టిందా బిడ్డ దేశం మీద నా అటువంటి రాజులు ఎంతమంది లేరు మరి నా బిడ్డ అటువంటి బిడ్డలు ఎంతమంది లేరు ఉండొచ్చు నేను అతిగా దేశాలు తిరిగి నీకు తగిన శ్రీకాంతం తీసుకొచ్చి చెల్లి అటువంటి అందమైన శ్రీకాంతం తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తారు కానీ చెల్లి పేరు ముట్టగా చెప్పి గొలుసు రాజు పలపల వేర్సిండు ఆ లీలవతి పలపల వేసాది భగవంతా నా కొడుకే నా బిడ్డ మీద కన్ను పెట్టాడు పాపిష్టుడు పాపికర్ముడు మరి నా బిడ్డ అటువంటి శ్రీకాంతం దొరకదు భగవంతా నీ దయ చెప్పి కోటి దేవుళ్లకు కోటి దండాలు పెట్టింది పెట్టి భూపతి రాజు ఏమంటాడు బామ లీలావతి మన కొడుకైతే పాపిష్టుడు మన బిడ్డ మీద కన్ను పెట్టాడు ఆ కన్ను పెట్టేదానికన్నా నేనే బతిక దేశాలు తిరిగి మరి తగిన శ్రీకాంతం తీసుకొచ్చి మన కొడుకు పెళ్లి చేస్తాను అని చెప్పి భార్య సెలవులు తీసుకొని రాజు భూపతి రాజు కోటల కోసం ఇవ్వడంగా పెట్టబోతుండు ఆ రాజు వడంగా దేశాల పండ్ల కూడా అయ్యో భగవంతా రాజు నేడు భూపతి రాజు అయ్యో భగవంతా రామ 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 అయ్యో భగవంతా దేశాల పన్న తిరుగుతాడు పరమణ దేశం తిరుగుతున్నాడు దక్షిణ దేశం తిరుగుతున్నాడు తూర్పు దేశం రాజు తిరిగరా నాలుగు కాళ్ళలు తిరిగినా గాని బిడ్డవటువంటి శ్రీకాంత ఎక్కడ దొరకబోదు భగవంతా నా బిడ్డ అటువంటి శ్రీకాంత దొరకదా నేను తీసుకొచ్చి నా కొడుకు పెళ్లి చేస్తా అని చెప్పి రాజు దేశాల పన్న ఎప్పుడు తిరుగుతా చెప్పి పెళ్ళిండో చెల్లెని పెళ్లి ఆడతా అని చెప్పి గొలుసు రాజు అన్నాడు కదా ఆ మాట భగవంతునికి అర్థమైంది పాపిష్టుడు పాపికరముడు దుష్టుడు ద్రభర్గుడు తోడబుట్ట చెల్లె చంద్రవతిని పెళ్లి ఆడతానండి గొలుసు రాజు చెల్లెని పెళ్లి ఆడతానడానికి 12 అనవాసం
ఇతనికి సెల్లాటటువంటి శ్రీకాంత్ దొరకద్దు ఇతనికి పెళ్లి కావద్దు ఇతను 12 ఏళ్ళు కష్టపడాలా అంతే కదా భార్య ముఖం ఇతను చూడద్దు ఇతని ముఖం భార్య చూడద్దు అని చెప్పి భగవంతుడు 12 ఏళ్ళ అనవాసం పెట్టిండు గొలుసురాజు అనవాసం పెట్టి మరి దేశంలో పన్న రాజ్యాల పన్న అందమైన శ్రీకాంతులు ఉంటారు కదా ఆ అందరాన్ని మారగొడితే భూపతి రాజుకు అదంతా తెలియదు నా బిడ్డ అటువంటి శ్రీకాంత లేదా అని పడమటి దేశం పోయిండు కానీ దొరకలేదు తూర్పు దేశం పోయిండు దొరకలేదు దక్షిణ తూర్పు ఎన్ని దేశాలు తిరిగినా బిడ్డ అటువంటి శ్రీకాంత్ దొరకలేదు 1 నెల కాదు 2 నెలలు కాదు 3 నెలలు కాదు 6 నెలలు తిరిగిండు 6 నెలలు బిడ్డ అటువంటి శ్రీకాంత కోసం తిరిగినా గాని ఆ బిడ్డ అటువంటి శ్రీకాంత దొరకలేదు అతడు అనుభవించలేదు తిరిగి రాదు వరంగా మూరెడంతా గడ్డమైనాది జానడంతా మిసం పెరిగినారమ్మా రాజు అవతారం మారిపోయినాది సాధు సన్నాసుల వేషమైనాడమ్మా క్షత్రియాంశం మారిపోయింది సాధులు సన్నాసులు గడ్డం మిసం పెట్టుకుని ఎట్లుంటారో ఆ విధంగా అయిపోయిండు మళ్ళా కడపలో వనం లేక నోటిపైన జలం లేక కంటికి నీరు లేక నడిచిన కాళ్ళకు పొక్కలు వచ్చిన ఊపిరి చేతులు ఊరు దిగి మనిషే మారిపోయిండు మారిపోయి భగవంత నాగా దిగింతకొచ్చే బెమ్మ రాసిన రాత తుడిసిన తప్పది నా బిడ్డ అటువంటి శ్రీకాంత దొరకపాయని చెప్పి ఏడ్చుకుంటా అయ్యో భగవంత ఇంటి వద్దకు వచ్చుతున్నాడు భూపతి రాజు దేవుడా ఇంటి వద్దకు వచ్చినాడు భూపతి రాజు కొడుతరార నా గొలుసు రాజా నన్నలేగా ఇంటి వద్దకు వచ్చి కొడుక గొలుసురాజా అని చెప్పి పిలిచిండు పిలంగన గొలుసురాజు కళ్ళ చూసిండు ఏమిరా నన్ను పిలుస్తున్నాడు ఎవరో చెప్పి 7 అంతల మీద దగ్గర చూశాడు చూసేవారి గడ్డ 3 గడ్డ జానడి మిస్సం అయిపోయింది తండ్రి లెక్కలేడు మారిపోయిండు ఈడు ఎవడో బిచ్చాడు వచ్చాడు సాధో సన్నాసి వచ్చి కొడుకు అని పిలుతున్నాడు ఈడ వాడని చెప్పి 7 అంతరాల మేడ దిగే ఎవడవురా నీవు కూడా ఎందుకోరకొచ్చినావు నీ దేశం ఎక్కడ రాజ్యం ఎక్కడ చూడు బాబు నా వద్దకు వచ్చి కొడుకని పిలుస్తున్నావు ఎవడవరా నువ్వు కొడుక గొలుసు రాజా నేను వరవడి ఎక్కడి వాడిని గాను నీ కన్న తండ్రి భూపతి రాజు నీ భార్య కోసం పోయి తిరిగి ఇట్లా అయిపోయినని చెప్పని మంగళవారం తెప్పించి సౌరవించుకోని నా తండ్రివా పాపిష్టుడా అవునని చెప్పి నేను ఇప్పుడు తండ్రి 3 మట్టలు మట్ట వేసుకుంటా ఎప్పుడు అన్నాడు అవునవును ఏమిరా మరి నా వద్ద వచ్చి నీ తండ్రి అని చెప్పి ఏడుతున్నాడు మరి ఈ అవతారం అయితే కాదు మరి ఇప్పుడే చూస్తారా తండ్రి కాడ అని మంగళవారిని దొలకొచ్చి గుండు తిప్పించిండు ఎంటిక తిప్పించిండు గడ్డం గురికి ఇచ్చిండు మిషన్ తిప్పించిండు తీసేవారికంటే అప్పుడు తండ్రి పోలికి వచ్చింది తండ్రి పోలికి వచ్చేవారికంటే అప్పుడు గొలుసు రాజా అంటాడు నానా రావే భూపతి రాజా చెల్లె అడబట్టి శ్రీకాంత దొరికినారా చెల్లెబట్టి శ్రీకాంత దొరికినారా మాట్లాడినవా కుమారా చెల్లెవడవని శ్రీకాంత్ దొరికిందా చెప్పంటున్నావా నాయనా నువ్వు అన్నమాట ప్రకారము తోడ ఉట్టచండి చంద్రకాంత ఏ విధం ఉన్నదో అదే విధం శ్రేణులెంకి వెతకచ్చి పెళ్లి ఎత్తనే చేసుకుంటా లేకపోతే పెళ్లి వాడాలని చెప్పి చెప్పన్న మాటకు నీ మాట మీద కట్టుబడి రాజదేశం వెతికిన పడమట తూర్పు దక్షిణ ఉత్తర 4 దేశాలు తిరిగిన చెల్లెవడ వంటి శ్రీకాంత దొరకాలే ఎంత తిరిగిన కొడుక పుడబీలా దొరకాలే తండ్రి కొడకాకుల సూరాజా చెల్లె మీద మాట విసావెట్టు పాడు మాటలు పాపి మాటలు మాట్లాడకు పాడు మాటలకు
మాట కుమారా తోడ ఉట్ట చెల్లె వడవడి శ్రీగా దొరకలేక తిరిగి వచ్చి కుమారా దాని తండ్రి అయితే నా తోడబుట్ట సెల్లె చంద్రబాబు అడవాడి శ్రీకాంత్ దొరకలేదా? దొరకలేదు. నానా నా సెల్లె అడవాడి శ్రీకాంత్ ఎప్పుడు దొరకలేదు? రేపు ఒక దినం ఎల్లుండి సోమవారము సుఖమైన సోమవారం నాడు సెల్లెనైనా పెళ్లిలాడతా తాడో తందాన నాన్నరావే భూపాతి రాజా తాడో తందాన దేవి రామో తాడో తందాన దైవ శంకర తాళాలో తాడో తందాన చెల్లెకు నాకైనా తాడో తందాన నువ్వు పెళ్లి అయ్యారాదే తాడో తందాన తందన దేవి రామ తాడో తందాన దైవ శంకర తాళాలో తాడో తందాన చెల్లె వడవంటి శ్రీకాంత్ దొరకలేదని చెప్పి నీ నోటుకుంటారు అన్నావు అంతే కదా? నీ మాట నీకే. చెల్లె వడవంటి శ్రీకాంత్ దొరకపోతే చెల్లెనే పెళ్లి చేస్తాను. మరి చెల్లె వడవంటి శ్రీకాంత్ దొరకలేదు అంతే కదా? రేపు ఆదివారం ఎల్లుండి సోమవారం సుఖమైన సోమవారం నాడు పందులు వేసి ఆ చెల్లె నాకు పెళ్లి ఆ మాట విని కడతల్లి వడబడి రాఘవా భూపతిరాజు నీలవతి ఆ పడపడవడబడి పలపల ఏర్చుకుంటా ఎన్ని మాటలు చెప్పినా తెల్ల మీద కన్ను పెట్టని చెప్పి పాపికరం కుదురుడు అని చెప్పి తల్లిదండ్రులు ఏర్చుకుంటే ఎడతల మెడ మీద పడిపోయింది. మాట వెళ్తలేదు భగవంతా ఎంత ప్రావిష్యులు మా గర్భణ ఇడు పుట్టేందామా పుట్టి గిట్టల కిందికి అయిపోయా 10 మంది దేశాల పన్న మా మాట మా ఇజ్జత్ పోయేటట్టు బిడ్డల వెనక తోడగుట్ట అసలు పెళ్ళాడితే మా ఇల్లు వస్తా చెప్పి ఇద్దరు భార్య భర్తలు ఇంట్లో ఏడ్చుకుంటూ ఉన్నారు. ఇంట్లో ఉండగా 7 అంతరాల మేడ మీద గొలుసు రాజు వేసుకొని ఉన్నాడు. 7 అంతరాల మేడ మీద కుర్చీ వేసుకొని కుర్చీ మీద కూర్చుండి ఆగి వీడ నోట వేసుకున్నాడు. నోట వేసుకొని నమ్మియానంగా ఆ టైం లోపల ఆ ఒళ్ళే ఉన్నది బోహం కమల. బోహం కమల మంచి నీళ్ళ అయిపోయి కడబెట్టి నీళ్లు తీసుకొని నెత్తి మీద కడవెత్తుకొని ఆ బదారు ఆ 7 అంతరాల మేడ కిందకి వస్తున్నది. రావంగా రాజు ఆ బోహం కమలని కళ్ళ చూడలేదు. చూడక నోట ఆకిడ వేసుకున్నాడు కదా, ఆకిడ మనం ఊతా చెప్పి ఆ 7 అంతరాల మేడ దగ్గర కింద ఊసిండు. కింద ఊస్తే చూసినట్టు ఆ ఊత వచ్చి మా బోహం కమల మీద పడ్డదమ్మో. అయ్యో బోహం కమల మీద పడ్డదిరా, అయ్యో బోహం కమల కళ్ళ చూసానమ్మా. ఇది కాకి పెరిగేనా ఓ దేవుడా, అయ్యో ఇది పిచ్చి పెరిగేనా భగవంతుడు. ఈ పోవంగా నా తప్పకుండా రేఖ మీద పడ్డది. ఇది కాకి ఎరిగిందా పిట్టి ఎరిగిందా అని చెప్పి అటు చూసి కొంగ పై చూసుకున్నది. రేగ పళ్ళ చూసుకున్నదంటే ఆకిడమనంగా ఆకిడమది భగవంత అటు చూసేవారంగా మీది చూసింది. మీది చూసేవారికంటే 7 అంతరాల మేడ మీద గొలుసు రాజు నవ్వుతున్నాడు. ఆ నవ్వేటి గొలుసు రాజు చూసింది. ఓరి పాపిష్టుడా గొలుసు రాజా, పాపిష్టుడా పాపికరముడా దుష్టోద్ర మార్గుడా పాపన్న పాపకరముడవు. నీవు తోడబుట్ట సెల్లని పెళ్లాడుతున్నావు, కన్ను పెట్టినావు. తోడబుట్ట సెల్లె మీద కన్నేసి తోడబుట్ట సెల్లె సోమవారం పెళ్లి చేసుకుంటున్నావు. తోడబుట్ట సెల్లెనికి పెళ్లి కాదురా, తోడబుట్ట సెల్లెని పెళ్లి చేసుకున్నా నువ్వు బతకలేవు. కానీ నీకు వేసిరికాంత నరలోకం మీద వేసిరికాంత నీకు దగది, నీ తోడబుట్ట సెల్లె ఉంటే నీకు దగది. కానీ నీకు దగాలంటే నేను చెప్పినట్టు వింటే నీకు భార్య దొరుకుతుంది, లేకుంటే దొరకది అని ఏమంట చెప్తుంది బో అంకములా. ఓరి గొలుసు రాజా నీ వేసరికి ఎంతగా దగది గాని వీడికి 12, 26, 70 అమడ మీద 7 గంగలు 7 గంగల అవతల నల్ల రేగడి. నల్ల రేగట్ల పుల్లమని భూములు పుల్లమని భూముల మక్త కోనేరు గడ్డకున్నది మన వెలికి చెట్టు అంతే కదా. ఎలికి చెట్టు కూడా సూర్య మండకి 7 కాయలు 7 కాయలలో ఉన్నది విరిగాల ఆ 7 కాయలు నాకు సూర్య మండ కూడా దగదగ మెచ్చుకుంటూ ఉంటాయి. కుమ్మరి సాధినట్టు తిరుగుకుంటూ ఉంటాయి. వీరుడు అయితే వీరుడవు సూర్యుడు అయితే అవి నరలోకంలో పుట్ట పిల్లలు కావు, దేవాలు ఇంద్రుడి బిడ్డలు. ఇంద్రలోకంలో ఉన్న దేవగన్యలు మక్త కోనలు తానం చేసుకుంటా ఆ ఎలికి చెట్టు కూడా ఎలికి కాయలు ఉంటది విరిగాల అంతే కదా. ఆ విరిగాల అయితే ఆ దేవగన్న అయితే అవు నీకు తాగిన భార్య అయ్యో నల్ల శ్రీకాంతలు ఓ దేవుడా, అయ్యో నీకు దొరక ఓరు గొలుసు రాజు. రాజా నల్ల శ్రీకాంతలు దొరకరు. మరి నీ అంత అందమైన ఆడి శ్రీకాంతలు ఎక్కలేరు. మరి తోడబుట్ట సెల్లె నీకు దగదు. కానీ వీడికి 70 ఆమడ దూరం పోయి ఆ విరియాల దేవిని ఎత్తిన నీకు తగుతుంది, నీకు తగిన భార్య అవుతుంది. లేకపోతే నీకు తగది, నువ్వు శ్రీమోకం చూడమని చెప్పన్నది అని ఎప్పుడు వెళ్ళిపోయిందో గొలుసు రాజు ఆ మాట విన్నవాడు
ఏడేడు గంగ దాటిపోతే నల్ల రేగట్ల మక్త కొన్ని గడ్డకు వెళ్ళి చెట్టుకున్నదట సూర్యమండకి 7 కాయలు 7 కాయలలో విరిగల తగ మండుకుంటున్నదట దేవగన్నే ఇంద్రుని బిడ్డ అంతే కదా ఎక్కడుందా విరియాల విరియాల కమర విరియాల ఓ బామ చూసేదాకా విరియాల పానం ఆగది విరియాల 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 పడుకుంటారా ఏడంతల మేడ దిగేరా తండ్రి వద్దకు వచ్చే పిల్లాడు తల్లి వద్దకు వచ్చే పిల్లాడు విరియాల భోగం కవల విరియాలని ఆ భోగం కవల ఏమన్నది కదా దేవేంద్ర బిడ్డ దేవగన్య భోగం కవల ఏమన్నది ఊరే గొలుసు రాజు శ్రీకాంత్ నీకు దగబోరు ఆడ శ్రీకాంత్ చూసి ఓర్చి ఓర్వలేక తోడబుట్ట చెల్లె మీద కన్ను పెట్టింది కాక నా ఏదో సాధు పడి ఎప్పుడు వచ్చి పగపక నవ్వినవు నీకు నడుస్తుగా దగ్గర ఈడికి పడబడ ఏకమై పరంగా 7 గంటలు ఏకమై పడినట్టు గట్ట పుల్లమాపుల ఉర్రుగొండ కొట్టుకుంది ఎలుగు చెట్టు వీళ్ళ కాయల్లో ఉంది ఈరియాల నీకు దవుతుంది అని చెప్పన్నది అడవరక్కడి ఈరియా జోలి ముడితే గొలుసు రాజుకు చెల్లె మీద జోలి మరిచి ఈరియాల మీద అలా అపరబడి తండ్రి వద్దకు ఎట్లా వస్తుండయ్యా నానరావే భూపతి రాజా అనగన్న తండ్రి భూపతి రాజా విరియాల చాడల్లా నేను వద విరియాలని నేను దిశకత్తానా అయ్యో దేవా దేవరామ 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 ఏం మాట తండ్రి ఈరియా చాడని పోయి ఈ నరుల శ్రీకాంతని పిల్లాడ దేవేంద్ర బిడ్డ దేవగన్య విరియాల దేవి వీడికి 12 ఆమడ మీద 7 సముద్రములు ఏకమై పారంగా సముద్రములు దాటిపోతే ఉర్లు కొండ మక్త కోనేరు మక్త కోనేరు గడ్డకు వెలికి చెట్టట సూర్యమండ కొన 7 కాయల విరియాల దేవుని అట దేవగన్య విరియాలను తెచ్చదానే ఓ నాన్న నాకు సెలవులు నెట్టే ఓ నాన్న చిన్నగా పోయేదానే ఓ తండ్రి విరియాలని చూసేదానే ఓ నాన్న చూసేదాకా ఓ నాన్న నా పానమే ఆగని ఓ నాన్న నేను పోతా విరియాల దేవిని తెస్తా విరియాల దేవి ముఖం చూసేదాకా నా పహనం ఆగది నీ నోటు గుంటా సెలవు పెడితే వేగరంగా వెళ్ళిపోతా నాన్న కుమారా ఇంద్రుడి బిడ్డ విరియాల తీసుకొస్తాడు వాడి అత్తున తండ్రి కులసు రాజా ఇంద్రుడి బిడ్డని చేతుకు దొరకది తండ్రి అయ్యో రామా దేవరామా దేవరామా ఈడగాదో కొడుక ఆడగాదు 7 గంగల అవతల ఉన్నదిరా నా తండ్రి అయ్యో రామా దేవరామా దేవరామా కుమార బుద్ధులయ్యనడిగన తండ్రి కొలుసు రాజా లేక లేక ఒక కొడుకు నా తండ్రి లేక లేక ఒక కుమారుడవు ఈరియాల జాడకొయి తెత్తడు వాణి ఈడగాదు ఆడగాదు 7 గంగలు ఏకమైపారుగా నటించదు గట్ల పుల్ల మా పువ్వు కుండలో ఉర్లు కొండ కొట్టుకుంది ఎలికి చెట్టు 7 కాయల ఉంది ఈరియాల ఇంద్రుడి బిడ్డే ఆ ఈరియాలను తీసుకొచ్చేదానికి లక్షల మంది పోయి ఎంతో మంది అతమైపోయారు కొడుక లక్షల వేల మంది చెట్టు ఉర్లి ఆ గంగలో వాడు చచ్చిపోయాడు బావిలో వాడు చచ్చిపోయాడు గంగలు దాట్లేక గంగల కొడుకపోయాడు కొడుక నీకు తగది అత్తు తండ్రి నా మాట విడువు కొడుక శ్రీకాంతాల పెళ్లి ఎత్తర కొడుక అత్తు తండ్రి నా మాట విడువు కొడుక అద్దురా తుమారా హద్దు నల్ల శ్రీకాంతల పెళ్లి ఎత్తన్నావు మరి 6 నెలలు తిరిగి వచ్చినావు ఒక్క శ్రీకాంతం వచ్చినావా దొరకలేదు ఇంకా లేరా ప్రపంచం మీద మరి ఆ 4 కన్నలు తిరిగినావు అన్ని దేశాలు తిరిగినావు ఇంకా వేరే దేశం ఎక్కడున్నది ఇంకా ఎందుకంటే చిన్న పల్లెలు పెద్ద మాట వినలేనే తడో తందాన ఉర్లు కొండకు పోయేదాను తడో తందాన ఉర్లు కొండకు పోయేదాను తడో తందాన గిరిగాలని తెచ్చేదానే తడో తందాన నీ మాట నేను నీ మాట కింద పెట్టి ఉర్లు కొండ పోయి విరిగాలు లేకపోతే నా పేరు గోల్సున్నది కాపాయ నా మాట అడుగులు పెట్టి తల్లి మాట అడుగులు పెట్టి తల్లి ఏమంటది భగవంతా గిద 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 భర్త దగ్గరికి వచ్చింది స్వామి ప్రాణేశ్వర
మన కొడుకు కూడా ఉర్లు వండ కోత అంటున్నాడు ఆ. విరిగాలి దేవిని తెత్త అంటున్నాడు తెత్తాడు మరి తెచ్చేటోడికి అడ్డ మీదకి అవుతున్నావు అడ్డ మీదకి అవుతున్నావు. మరి తేకురా కొడుకు అని చెప్పంటే మన చెల్లెని పెళ్లి ఆడుతా అంటాడు మన బిడ్డని పెళ్లి ఆడుతాడు తోడ ఉట్ట చెల్లెని పెళ్లి ఆడుతా అంటాడు పాపకరువు. మన బిడ్డ మీద మన కొడుకు కన్ను వేసిండు కులదోయుడు. పాపిస్తుడు ఆ. ఆడు ఉర్లు వండ పోయి విరిగాలి దేని తేకపోని తేకపోని అంటే అంతే కదా ఆడు పుట్టేమి జమా పుట్టకేం జమా పుట్టకేమి అంతే కదా ఆడు అక్కడ వెళ్ళిపోయినా కానీ మనం ఇక్కడ సంతోషంతో ఉండవచ్చు నిజం అని ఇద్దరు తల్లిదండ్రులు మన మనసు కట్టించుకుని సెలవిచ్చిండ్రు ఆ పిల్లాడి మీద సెంత మర్చి కొడుకు పుట్టల కిందకి అనుకొని ఆ పిల్లాడికి సెలవు పెట్టారు కొడుక ఎప్పుడు విరిగేల కోసం పోతాడు పోయి రాపో అని చెప్పి ఎప్పుడు అన్నారు పిల్లగాడు మనంగా గొలుసు రాదు పిల్లడు వెళ్ళినాడే మహారాజా బాలుడు వెళ్ళినాడే మహారాజా ఊరు కూడా వదిలిపెట్టే మహారాజా చిన్నగా పోతాడమ్మా పిల్లాడు హరిహారుండమైన పిల్లాడు సిగవారుండమైన పిల్లాడు మూడు వారు ఆమడ మహారాజా 6 ఆమడ మహారాజా 12 ఆమడ వచ్చే పిల్లాడు మా దేవుడి గుడి మహారాజా మా దేవుడి గుళ్ళే మహారాజా గుడి తాత ఉండే మహారాజా ఆ పిల్లగాడు మనకు ఊరు వదిలిపెట్టి ఒక్క ఆవిడ 2 ఆవిడ 3 ఆవిడ 12 ఆవిడకి తెచ్చాడు 12 ఆవిడ మీదకి వచ్చే వరకంటే 12 ఆవిడ మీద ముని తాత మాదేవుని గుడి ఆ మాదేవుని గుళ్ళే ముని తాత తపస్సు చేసుకుంటా అక్కడ కూర్చుండి తపస్సు చెప్తున్నాడు ఎప్పుడు మనం తపస్సు చేస్తున్నాడు ఆ పిల్లవాడు కొలుసు రాదు మనకు మాదేవుని గుడి గడికి వచ్చేవిరా ఇక్కడ ఇల్లు ఉన్నది మరి ఇంట్లో మనుషులు ఉన్నారా లేరా చూస్తా మరి ఎరియాల ఊర్లు కొండ అంటే ఎక్కడ ఎట్లా మరి జాడ దొరుకుతుంది మరి ఇల్లు ఎవరున్నారా అని చెప్పి ఆ ద్రవద అక్కడికి వచ్చి తొంగి చూసిండు తొంగి చూస్తే ముని తాత జపమాల కట్ట చేత పట్టిండు ఓం నమో శివాయ ఓం నమో శివాయ అని చెప్పి జపం చెప్తాడు జపం చేస్తే పిల్లవాడు అంటుడు తాతారావే ముని తాత ఇంత వేలావో ముని తాత నాకు జాడ చెప్పావు ఎట్లా పోవాలవో ముని తాత మంగళమిదిగో రామా మనుతే సదగుణరామ శ్రీరామ మంగళమిదిగో రామా మనుష సదగురుడే మంగళరామ మంగళమురుతాట మా దేవుడాట మంగళమురుతాట మా దేవుడాట అతగసరుడాట పరుమపురాట మంగళమురాట తనరే పూలాట మంగళమిదిగో రామా మనుష సదగురుడే వీడికి ఇవ్వడంగా మొదటి కాండ ఓడిసిపోయింది విరియాల దేవి మొదటి కాండ ఓడిసింది తర్వాయి భాగం మళ్ళీ చెప్తాము మేము పుడగా జంగాలము కనకాపురు వడ్డాల మండలం లక్మ చంద తర్వాయి భాగం ఇంటకు తయారు ఉండండి తర్వాయి భాగం మళ్ళీ చెప్తామయ్యా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.